దేవుడు అంటున్నాడు ఒక మాట, ఒక స్వరము వినబడుతున్నది, ఇదిగో నీ పరీక్షా కాలం ఇక ముగిసింది అంటున్నాడు దేవుడు. థ్యాంక్ యూ జీసస్. దేవుని కృప నీవు పొందుకోవడము, ఆయన యొక్క కృప పొందుకునే దినములు ప్రారంభమయ్యా అంటున్నాడు దేవుడు. నీ టెస్టింగ్ పీరియడ్ ఇక ముగిసింది. నీ జీవితములో నీవు ఇక వేసే అడుగులు అది అభివృద్ధి వైపును వేయబోతున్నావు అంటున్నాడు. ఏసేపు నీ శ్రమల కాలం ముగిసింది, ఇక నీవు రాజాభిషేకం పొందుకునే దినములు రాబోతున్నాయంటున్నాడు దేవుడు. ఎంతమంది ఈ మాటను రిసీవ్ చేసుకుంటున్నారో, ఇదిగో మీ అందరి జీవితాలలో యేసేపు యొక్క ఆశీర్వాదమును ఆయన విడుదల చేస్తున్నాడు. ఈ సమయంలో రెండు చేతుల పైకి రిసీవ్ అనండి. మీ పరీక్షా కాలం ఇక ముగిసింది, మీ శ్రమల కాలం ఇక ముగిసింది, మీ అనారోగ్య కాలం ఇక ముగిసింది. నీవు నమ్మి విశ్వసించి పొందుకో. యేసేపుని హెచ్చించినట్లు దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. చెరసాలను ముగిసింది అంటున్నాడు దేవుడు. నిన్ను ఫరో ముందర నిలబెట్టబోతున్నాడు దేవుడు. నీ తలను పైకెత్తబోతున్నాడు. నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు నీ దగ్గరకు రాబోతున్నారంటున్నాడు. నువ్వు అవమానపరచబడిన స్థలములోనే నిన్ను హెచ్చించబోతున్నాడు. ఎందుకంటే నీ శ్రమల కాలము, నీ పరీక్ష కాలము ముగిసింది, ఇక దీవెనల కాలం ప్రారంభమైంది. యువర్ సీజన్ విల్ బి చేంజ్. నీ సీజన్ మారిపోయింది అంటున్నాడు దేవుడు. నీ పరిస్థితి మారిపోయింది, నీ దశ మారిపోయింది, నీ జీవితము, నీ చరిత్ర మారిపోయింది. ఈరోజు నీవు నమ్మినట్లయితే, దేవుడు నా చరిత్రను మార్చడం నమ్మినట్లయితే, ఈ రోజు నుంచి నీ అడుగులు ఆశీర్వాదం వైపు వెళ్ళబోతున్నాయి. ఈ రోజు నుంచి నీ అడుగులు ఆరోగ్యం వైపు వెళ్ళబోతున్నాయి, సమృద్ధి వైపు వెళ్ళబోతున్నాయి. నీ పరీక్షా కాలం ముగిసింది. చెవిగలవాడు ఆత్మ చెప్పుచున్న మాటలు వినుగా